ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. గత ఏడాది 11.3 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల నికర లోటును నమోదు చేసిన బోర్డుకు వచ్చే 5 ఏళ్ల వరకు నూతన బ్రాడ్కాస్ట్ డీల్ ద్వారా నిధులొచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బిగ్ బ్యాష్ లీగ్ ఫ్రాంచైజీలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించడం ఒక్కటే సరైన మార్గమని సీఏ భావిస్తోంది. ఐపీఎల్, SA20, ILT20 వంటి లీగ్ల పోటీ వల్ల నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు బీబీఎల్కు దూరం కావడం, స్థానిక ఆటగాళ్లు భారీ నజరానాల కోసం ఇతర లీగ్ల వైపు మొగ్గు చూపుతూ ఉండడం బోర్డును ఆందోళనకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో T20 క్రికెట్ ప్రపంచం టెన్నిస్ క్యాలెండర్ తరహాలో 4 నుంచి 5 గ్రాండ్ స్లామ్ లీగులుగా రూపాంతరం చెందుతుందని, అందులో బీబీఎల్ ప్రముఖంగా నిలవాలంటే ఆటగాళ్ల జీతాల పరిమితిని పెంచాల్సి ఉందని సీఏ విశ్వసిస్తోంది. అయితే ఆస్ట్రేలియాలోని ఫెడరేటెడ్ మోడల్ వ్యవస్థ ప్రకారం ఈ నిర్ణయానికి 6 రాష్ట్ర అసోసియేషన్ల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం ప్రైవేటీకరణ అంశంపై ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెల్బోర్న్ స్టార్స్, మెల్బోర్న్ రెనిగేట్స్, హోబర్ట్ హరికేన్స్, పెర్త్ స్కాచర్స్ జట్లను నడిపే విక్టోరియా, టాస్మానియా, వెస్టర్న్ ఆస్ట్రేలియా బోర్డులు ప్రైవేటు పెట్టుబడులకు మొగ్గు చూపుతూ ఉండగా సిడ్నీ సిక్సర్స్, థండర్, బ్రిస్బేన్ హీట్ జట్లకు ప్రాతినిధ్యం వహించే న్యూ సౌత్ వేల్స్, క్వీన్లాండ్ అసోసియేషన్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారుల వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ అస్తిత్వం దెబ్బతింటుందని వారి భయం. అయితే ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఆసక్తి ఉన్న జట్లను మాత్రమే ప్రైవేటీకరించే హైబ్రిడ్ మోడల్ను సీఏ పరిశీలిస్తోంది. మెల్బోర్న్ రెనిగేట్స్లో 100%, మిగతా జట్లలో కొంత వాటాను విక్రయించే అవకాశం ఉంది. ఆటగాళ్లు కూడా మెరుగైన వేతనాల కోసం ఈ మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్లోని ది 100 లీగ్ లాగా కాకుండా 15 ఏళ్ల బీబీఎల్ వారసత్వాన్ని కాపాడుతూనే ఈ పెట్టుబడులను నియంత్రిత పద్ధతిలో ఆహ్వానించడం సీఏకు పెద్ద సవాలుగా మారింది.